మిత్రమా, కొన్ని ఆచారాలు మనల్ని బాధ పెట్టడానికి తప్ప దేనికి పనికిరావు అనిపిస్తుంది. భర్తతో పాటు వచ్చాయా ఆడపిల్లకి కాటుక బొట్టు? మరెందుకు మిత్రమా భర్త చనిపోగానే తీసేయాలి? సరే, పెద్దలు ఏది చెప్పినా సరే మన మంచి కోసమే. మరి భార్య చనిపోతే భర్తకి ఏ షరతులు ఉండవెందుకని? భర్త చనిపోయినా మానసిక వేదన అనుభవిస్తుంటే ఆచారాల పేరుతో ఈ శారీరక అత్యాచారం ఎందుకో అర్థమైందనుకుంటా. మొహం మీద మాట్లాడడం చాలా గొప్ప అనుకుంటారు కొంతమంది. అదో గొప్ప వ్యక్తిత్వంలో చెప్పుకుంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, నొప్పించకుండా నిజం చెప్పగలగాలి. అదే గొప్ప. బాధ పెట్టడం తేలికే, భరోసా కలిగించేలా ఉండడమే కష్టం. నీ మాట అవతల వారికి సంతోషాన్ని కలిగించకపోయినా పర్వాలేదు, కానీ బాధను మాత్రం కలిగించకూడదు. అర్థమైందనుకుంటా. అవును, ఇంట్లో పెత్తనమంతా ఆమెదే. హక్కుగా ఒక మాట్లాడలేని పెత్తనం. పనిచేయడం ఒక్కటే వచ్చి ఉండాలి. తిరిగి అడిగేంత తెలివితేటలు ఉండకూడదు. ఇచ్చేదే ఎక్కువ అనుకోవాలి, తెచ్చేదే పరమాన్నం అనుకోవాలి. ఏ తప్పు జరిగినా తను మాత్రమే కారణం. ఏదో కోపంలో అన్నుంటుందిలే అంటే అంతా మర్చిపోవాలి. అదేనా మిత్రమా? ప్రేమంటే పక్కకు వెళ్ళడం, తుప్పల్లో గడపడం, పక్కన వేయడం కానే కాదు మిత్రమా. నువ్వు నాతో శారీరకంగా చనువుగా ఉంటానంటేనే నిన్ను ప్రేమిస్తా అంటే అది ప్రేమే కానే కాదు. బజారుకు రానీయకుండా చూసేదే ప్రేమ. గుర్తుపెట్టుకో, బంధం లేకుండా బంధం ఏర్పరచుకోవాలనుకుంటే నిన్ను ఎప్పుడు కూడా బజారు మనిషిగానే నిలబెడతారని గుర్తుపెట్టుకో మిత్రమా. నిన్ను నువ్వు ప్రేమించగలిగితేనే నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందరూ నిన్ను ఇష్టపడతారు. నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే నిన్ను ఎవరు ఆదర్శంగా తీసుకుంటారు? ఆదర్శంగా నిలవాలంటే నిన్ను నువ్వే చక్కదిద్దుకోవాలి. ఒకప్పుడు నువ్వు బాగా నచ్చావు, కానీ ఇప్పుడు నీలో లోపాలు వెతుకుతూ ఉంటారు. మనకు నచ్చిన వాళ్ళు చెప్పారంటే మనమే మారాలేమో అనుకుంటాం. వాళ్ళకి ఇలా నచ్చలేదని అలా మారుతావు. అలా కూడా నచ్చకపోతే మళ్ళీ మారుతావా? రాముడు ఒకప్పుడు మంచి, ఇప్పుడు కాదులే అంటే మంచివాడు కాకుండా పోతాడా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు మారిపోయారు, కానీ నువ్వే వాళ్ళ ఆలోచన దగ్గరే ఆగిపోవద్దు. అర్థమైందా మిత్రమా? ప్రస్తుత కాలంలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. తన భర్తని ఎవరూ చిన్న చూపు చూడకూడదని భర్తకి హై బ్రాండ్ కొనిపెడుతూ ఉంటారు. నీ ఆలోచన మంచిదే మిత్రమా, కాదని అన్నో. అవసరానికి మించి జల్సా అలవాటు చేస్తే కష్టపడ్డం మానేసి నీ మీద ఆధారపడ్డం మొదలు పెడతాడు. ఒక రకంగా బాధ్యత తెలియని సోమరిలా మారిపోతారు. పరాయి మగాడికి అలవాటు పడ్డ ఆడదానికి బాధ్యత లేని మగాన్ని భరించడం అంత తేలిక కానే కాదు. ఇంట్లో పని చేయడం భర్తకి బానిసత్వమే అనుకుంటే తన సంపాదనలో భార్యకి హక్కు ఎక్కడిది? సంపాదించి ఇవ్వడమే చాలా ఎక్కువని భర్త అనుకుంటే భార్య పంచే ప్రేమకి విలువ కట్టగలవా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రేమ మాత్రమని తెలుసుకుంటేనే బంధం మిత్రమా. ఆలోచించి అడిగేసినా, ఆవేశంగా చేసినా జరిగేదే జరుగుతుంది. కానీ ఆలోచించి చేసిన వారికి పశ్చాత్తాపం ఉండదు. ఆవేశంతో చేసిన వాడికి జీవితకాలం పశ్చాత్తాపం తప్పదు మిత్రమా. భర్తని ప్రేమించడం అంటే నీ కంట్రోల్లో ఉంచుకోవడం కాదు. భార్యని ప్రేమించడం అంటే అధికారం చూపిస్తూ తనకు కావాల్సింది మాత్రమే కొనివ్వడం కాదు. భర్త చూపించే ప్రేమకి భార్య లొంగిపోవాలి. భార్య చూపించే ప్రేమకి భర్త దాసోహం కావాలి. పుట్టింటి మీద ప్రేమ ఉండవచ్చు, కానీ అది భర్తను పక్కన పెట్టేసేంత ప్రేమ అస్సలు ఉండకూడదు. నీతో మిగిలేది నీ భర్త మాత్రమే. మీ అమ్మా నాన్నతో ఉండిపోతుంది, కానీ నీతో ఉండదు, నీకోసం రాదు. పుట్టింటిని ప్రేమిస్తూ ఉండాలి. అలాగే భర్తను కూడా ప్రేమించగలగాలి. పుట్టిల్లు నీ పునాదైతే దానిపైన నిర్మించే నీ ఇల్లు నీ భర్త. అర్థమవుతుందనుకుంటా. ఎందుకు మిత్రమా, ఎందుకనలా? పెళ్ళైపోతే తనకంటూ ఒక ప్రపంచం ఉండకూడదా?
కాస్త ఖాళీ చేసుకుని తనకిష్టమైన పని చేస్తే కాపురాన్ని నిర్లక్ష్యం చేసినట్ట, పిల్లల్ని గాలికి వదిలేసినట్ట. కొంచెం తనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి? తను యంత్రం కాదు, జీతం లేని పని మనిషి అంతకన్నా కాదు. ఖాళీగా ఉంటే చాలు, అది చే ఇది చే అంటారు. మరి తన కోసంగా నువ్వేం చేస్తున్నావు? తను ఒక్కతే అలసిపోయిన చెప్పడం మొదలు పెడితే కుటుంబం మొత్తం అలుపు లేకుండా వంతులు వంతులు వారిగా కష్టపడాల్సిందే. ఒక ఇల్లాలు ఇంట్లో మనిషిలా ఉండాలో వస్తువులా ఉండాలన్నది ఆ కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి ఉంటుంది. భార్య మాట విన్నాడంటే చేతకానివాడు అంటారు. తనకి ఇష్టమైనట్లు బ్రతకనిస్తే మా వాడికి ఏ మందు పెట్టిందో అంటారు. 10 మందిలో కోపడితే వాడిచ్చిన అలసే అంతా అంటారు. భార్య ఇలానే ఉండాలి, భర్త ఇలానే ఉండాలని ఏ రాజ్యాంగంలో కూడా రాసలేదు కదా మిత్రమా. 7 అడుగులు వేసి నీ వెంట నడిచి వచ్చిన అమ్మాయిని వెనకేసుకుని వస్తే తప్పేంటి? ఎలా ఉన్నా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారో లేదో చూడాలంతే. వాళ్ళని జడ్జ్ చేయాల్సిన పని ఎవ్వరికీ లేదు మిత్రమా. భర్తకు తగ్గ భార్య, భార్యకు తగ్గ భర్త, ఎవరి కాపురం వాళ్ళది. మధ్యలో నీ పనికిరాని ఎవ్వరం అస్సలు అవసరమే లేదు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అస్సలు చోటు చేసుకోకూడదు. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకే వదిలేసేయాలి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా సరే వాళ్ళంతట వాళ్ళే పరిష్కరించుకోగలగాలి. కానీ మధ్యలో ఇంకొకరు మూడో వ్యక్తి వెళ్ళి కెలికేసి వాళ్ళ మధ్య చిన్నగా ఉన్న సమస్యని పెద్దగా చేసేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేసి నువ్వేం సాధిస్తా చెప్పు? వాళ్ళిద్దరూ విడిపోతే జీవితాంతం ఆ మనిషిని నువ్వు పోషిస్తావా? లేదంటే ఆ అమ్మాయిని నువ్వు పోషిస్తావా? కాస్త ఆలోచించు మిత్రమా. భర్త అనేవాడు అహంకారం, భార్య అంటే నోటు దురుసు. ఎప్పుడూ ఒక్కటిగా కలిసి ఉండలేవు. అవమానించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను మనసులో ఆరాధించాలన్న ఆలోచన అతడికి ఎలా వస్తుంది? నేను సంపాదిస్తున్నా అని చెప్పింది వినాలా, చేసిందే శాసనం అంటే? మానసిక స్వేచ్ఛ లేని తనకి నిన్ను ప్రేమించడం కూడా కష్టమే అవుతుంది కదా మిత్రమా. కాస్త ఆలోచించు. బంధం చెడిపోతుందని అర్థమైనప్పుడు నీ తప్పు ఏమైనా ఉందని ఆలోచించు. నీకు ఎంత కోపమున్నా అన్నీ వదిలేసే ఇదివరకటి ప్రేమ చూపించి చూడు. ఖచ్చితంగా నీ ప్రేమ మళ్ళీ నీకు దొరుకుతుంది. కాదంటారా మిత్రమా? ఒక పెళ్ళైన ఆడది నీకు లొంగిపోయిందంటే దాని అర్థం తన నిస్సహాయత కాదు, తన ఇంట్లో దొరకలేని ప్రేమ నీలో చూస్తుందని అర్థం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.